సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్లో ఏపీకి అత్యధిక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని ఎంపీలకు చంద్రబాబు సూచించనున్నారు. ఈ సమావేశంలో అమరావతి, పోలవరానికి కేంద్రం ఇచ్చే నిధులపై చర్చ జరుగుతోంది. ఇప్పటికీ అమరావతికి 15,000 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టును 2027కి పూర్తి చేయాలని ఏపీ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే పోలవరానికి కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేయనుంది ఏపీ సర్కార్. దీంతో పాటు విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, నేషనల్ హైవేలకు నిధులపై ఎంపీలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు పార్టీ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం చంద్రబాబు? హరీష, 28 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ సంబంధించి కీలకమైన చర్చ అయితే ఇక్కడ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు సంబంధించి ఫిబ్రవరి 1న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో 28 నుంచి సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది. ఎంపీల ద్వారా కూడా అంశాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రాధాన్యత గల అంశాలు ఉన్నాయో వాటికి నిధులు ఎక్కువ కేటాయించాలని కేంద్రంపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అయితే కొంత ఒత్తిడి చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఎంపీలంతా కూడా హాజరయ్యారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు జెట్ స్పీడ్తో నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అమరావతికి నిధులు కావచ్చు, కేంద్రం ఇతోధిక సహాయం చేస్తుంది. కేంద్ర సహాయ సహకారాలతో గత 19 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంతకుముందు ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల అనేక పథకాలు అయితే మూలన బలిపరుస్తుంది. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తూ అదేవిధంగా ఈ పథకాలన్నీ కూడా పట్టాలెక్కించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చాలా కాలంగా చూస్తుంటే ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు, లోకేష్ అనేక దఫాలుగా ఢిల్లీ వెళ్ళి వచ్చారు. కేంద్ర పెద్దలతో చర్చిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అప్పుల ఊబిలో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. కేంద్ర సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగితే వీలైనంత తొందరగా ఆర్థిక కష్టాల నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరికైతే ఎంపీలందరికీ కూడా బాధ్యతలు అప్పగించారు, వెనకబడిన ప్రాంతాలకు నిధులు కావచ్చు, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కావచ్చు, అదేవిధంగా వివిధ కార్యక్రమాలు కేంద్రం ప్రవేశపెట్టే కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎంపీలకు కూడా అనేక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. శాఖల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖల్లో కేంద్రం నుంచి ఏ అంశాల్లో నిధులు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి, దాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎక్కువ ఎందుకంటే ఫాలో అప్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ మంత్రులు కావచ్చు, ఇక్కడ ఎంపీలు అందరూ కలిసి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వచ్చేట్టు కూడా తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఏ అంశాల్లో ఇంకా పాజిటివ్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక దేశంలో ఈ సంవత్సరంలో వచ్చిన ఏదైతే పెట్టుబడుల్లో తీసుకుంటే 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన ప్రాంతంగా ఉంది. దావోస్లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగుతుంది. ఇదే అదునుగా కేంద్ర సహకారంతో మరిన్ని పెట్టుబడులు తెచ్చుకునేందుకు కూడా మన ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కూడా చంద్రబాబు ఎంపీలకి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీల సమావేశం అయితే కొనసాగుతుంది. దాదాపు గంట నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. మరో గంట పాటు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం కూడా ఈసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో కొంత అద్భుతమైన ప్రగతి, బడ్జెట్లో మంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్ని నిధులు వచ్చే ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ముఖ్యంగా చాలా కీలకంగా ముందడుగు వేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు కావచ్చు, పలు సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల కేంద్ర సహకారం కూడా అవసరం. ఇప్పుడు కేంద్ర సహకారం ఉండటం వల్లే గూగుల్ కావచ్చు, పలు అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. అదే విధమైన సహకారం ఇంత ముందు కూడా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఎంపీలు కూడా పార్లమెంట్ సమావేశంలో తరచుగా ఎక్కడా కూడా ఆబ్సెంట్ లేకుండా హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏకి పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రతి ఎంపీ కూడా సమావేశాలకు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏకి సహకరించాలి. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో
ప్రపంచంలోనే భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది, దానికి మన వంతు సహకారం కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఎంపీలు చెప్తూ ఉన్నారు. ఎంపీల సమావేశం అయితే కొనసాగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూనే ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులను సాధించుకోవాలని కూడా ఇక్కడ చంద్రబాబు కావచ్చు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.